నమస్తే, వెల్కమ్ టు సి న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వచ్చే నెల 8 నుండి నేషనల్ మెగా బ్యాడ్మింటన్ టోర్నీ వెల్లడించిన ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్. పరిశ్రమల ప్రమాదాల నివారణకు సహకారం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. కాలుష్య రహిత సమాజానికి అందరూ కృషి చేయాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ ఎంతో కీలకం, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. సెప్టెంబర్ 8వ తేదీ నుండి 11వ తేదీ వరకు 4 రోజుల పాటు రాజమండ్రిలో 78వ నేషనల్ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్ జరుగుతుందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. ఈ ఈవెంట్కి జాతీయ క్రీడాకారులు 150 మంది వరకు వస్తున్నారని, వీరికి అన్ని రకాల సౌకర్యాలని కమిటీ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. స్థానిక నారాయణపురం ఆర్ఎంసీ ఇండోర్ షటిల్ కోర్టులో బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరినీ ఇందులో భాగస్వామ్యం చేసి ఎక్కడ లోట్లు చేయకుండా చూస్తామన్నారు. టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు, మంత్రులు ఎం రాంప్రసాద్, కందుల దుర్గేష్, ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి తదితరులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. 2 దశాబ్దాల తర్వాత నిర్వహించే ఈ టోర్నమెంట్కి పార్టీలకు అతీతంగా పెద్దలందరూ సహకరించాలని కోరారు. ఆర్గనైజింగ్ కమిటీని కూడా వేశామని, వారంతా బాధ్యతగా భావించి అందరినీ కలుపుకుంటూ టోర్నీ విజయవంతమయ్యేలా చూడాలన్నారు. రాజమండ్రిని కూడా స్పోర్ట్స్ హబ్గా తీర్చిదిద్దామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు చేసి చూపిస్తామని తెలిపారు. బ్యాడ్మింటన్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీ అంకం చౌదరి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్కు పివి సింధు, పుల్లల గోపిచంద్, వెంకట్ వంటి జాతీయ స్థాయి క్రీడాకారులు హాజరవుతారని పేర్కొన్నారు. ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ కొత్తపల్లి బాలసుబ్రహ్మణ్యం, భాలు, మెంబర్ సత్యనారాయణ, ఎన్నమూరి దీపు, ఎంఎస్బి శంకర్, అలవెల రాంబాబు, బి వెంకట్, ఎస్ పోలేరాజు, డాక్టర్ సివిఎస్ రెడ్డి, కామి నాగేశ్వరరావు, యు సత్యనారాయణ, బొమ్మన రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 8th, 9th, 10th, 11th ఈ 4 తేదీల్లో ఈస్ట్ గోదావరి బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ సౌత్ జోన్ ఇంటర్ స్టేట్ టోర్నమెంట్ జరుగుతూ ఉంది. దాన్ని హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి ఇచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, సుమారు 2 దశాబ్దాల తర్వాత ఈ యొక్క టోర్నమెంట్ హోస్ట్ చేసే అవకాశం రాజమహేంద్రవరానికి రావడం చాలా ఆనందంగా ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఇక్కడి నుంచి సుమారు 150 నుంచి 200 మంది జాతీయ క్రీడాకారులు ఈ మెగా బ్యాడ్మింటన్ 2024 ఈవెంట్కి వస్తూ ఉన్నారు. ఈ ఈవెంట్ను కూడా చాలా జాగ్రత్తగా, చాలా ఘనంగా నిర్వహించాలని మీ అందరం కూడా ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాజమహేంద్రవరంలోని ఒక స్పోర్ట్స్ అకాడమీ, విమెన్ అకాడమీని కూడా నెలకొల్పడానికి సూత్రప్రాయంగా కూడా ఆమోదం తెలపడం కూడా జరిగింది ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్. మనం ఒకరోజు కేంద్ర మంత్రి మిస్టర్ కింజరపు రామ్మోహన్ నాయుడు ఆయన్ని పిలుస్తూ ఉన్నాం. అలాగే స్పోర్ట్స్ మినిస్టర్గా మన రాంప్రసాద్ గారు, అలాగే స్థానికంగా మన జిల్లా మంత్రిగా దుర్గేష్ గారు వస్తూ ఉన్నారు. గౌరవ పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు, అలాగే సంబంధించిన అధికారులు, ఇక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వీళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి ఎక్కడా కూడా ఏ ఇబ్బందులు కలగకుండా చేసే కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం. నగరంలో ఉన్న పెద్దలందరూ కూడా పార్టీలకు అతీతంగా సహకరించాలని కోరుతూ, తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ఆరంభం. రాబోయే రోజుల్లో ఇప్పటికే మేము చెప్పున్నాం, రాజమహేంద్రవరంలో అతి దగ్గరలో బహుశా 2-3 నెలల్లోనే స్పోర్ట్స్ కాంప్లెక్స్, మల్టీపర్పస్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ప్రారంభం చేసుకోబోతా ఉన్నాం. తప్పకుండా రాబోయే రోజుల క్రీడాకారులకు అంతా కూడా మంచి రోజులు వస్తాయని కూడా వారందరికీ కూడా తెలియజేస్తూ, రాజమండ్రిలో స్పోర్ట్స్ బాగా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో బ్యాడ్మింటన్ అనేది రీసెంట్గా రాజమండ్రిలో బాగా డెవలప్ అవుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఈ స్టేడియము ఇవన్నీ చూసిన తర్వాత నేను ఇక్కడ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను రిక్వెస్ట్ చేయటం జరిగింది. నేనే రిక్వెస్ట్ చేశాను. సో ఈ ఈవెంట్ని ఇక్కడ ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు, వాసు గారు, అదే ఆర్గనైజింగ్ కమిటీ సెక్రటరీ గారు, అదర్ మెంబర్స్ వాళ్ళందరూ టేకప్ చేశారు. ఈ టోర్నమెంట్కి ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఎమ్మెల్యే గారు సౌత్ జోన్లో ఉన్న సౌత్ స్టేట్లన్నీ పార్టిసిపేట్ చేయటం జరిగింది. ఆల్ ఓవర్ ఇండియాలో
మంచి ప్లేయర్స్, ఎక్కువ మంది ప్లేయర్స్ కూడా సౌత్లోనే ఉన్నారు, ఇంటర్నేషనల్ ప్లేయర్స్. సో ఈ జరగబోయే టోర్నమెంట్ కూడా చాలా కాంపిటేటివ్గా జరిగింది. ఇందులో 4 ఈవెంట్స్ ఉన్నాయి. మెన్ టీమ్ ఈవెంటు, ఉమెన్ టీమ్ ఈవెంటు, బాయ్స్, గర్ల్స్. ఈ 4 ఈవెంట్స్కి టీమ్ ఛాంపియన్షిప్స్ జరుగుతాయి. ఇందులో గెలిచిన విన్నర్స్ టీమ్స్ మళ్ళీ ఆల్ ఇండియా ఇంటర్ స్టేట్ టోర్నమెంట్స్కి వెళ్ళటం జరిగింది అన్నమాట. అచ్యుతాపురం సెజ్లో ఎసెన్షియా ఫార్మా కంపెనీలో మిథైల్ వాయువు ఆవిరి రూపంలో బయటకు వచ్చి ఎలక్ట్రికల్ ప్యానెల్పై పడడం వల్లే ప్రమాద తీవ్రత పెరిగి కార్మికులు చనిపోయారని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు. ప్రమాదం జరిగిన ఫార్మా కంపెనీని ఎమ్మెల్యే విజయ్ కుమార్తో కలిసి శనివారం రాత్రి ఆయన పరిశీలించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరిశ్రమలో ప్రమాదాల నివారణకు, కార్మికులకు సౌకర్యాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందిస్తుందని తెలిపారు. చిన్న వయస్సులో ఉద్యోగులు, మేధావులు, పరిశోధన నిపుణులు చనిపోవడం దేశానికి నష్టం. బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తాం. సీఎం చంద్రబాబు ఇప్పటికే 1 కోటి సహాయం అందించి మృతుల కుటుంబాలకు భరోసా కల్పించారు. పీఎం సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల చొప్పున ప్రకటించారని గుర్తు చేశారు. అచ్యుతాపురం సెజ్లో ఈఎస్ఐ ఆసుపత్రి, ట్రామా సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తామని కేంద్ర మంత్రి తెలిపారు. ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యాపారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలనేటువంటి విషయాన్ని వెంటనే ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్ నుండి కొంత నగరం వారి ప్రాంతాల్లో రావడం, ముఖ్యమంత్రి గారు వెంటనే ఈ ప్రాంతం రావడం, అది పెద్ద ఎత్తున ఏదైతే నష్టపరిహారం చనిపోయినటువంటి కుటుంబాలకు, చనిపోయిన కుటుంబాలకు ఒక పెద్ద రిలీఫ్గా, ఏదైతే దుర్ఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలకు ఇమీడియట్ గా సహాయం అందించడం అనేది ఆ సమయంలో అత్యవసరం కాబట్టి ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కూడా ఆ రకంగా స్పందించడం జరిగింది. దుర్ఘటన జరిగిన తర్వాత బాధాకరమైనప్పటికీ కూడా ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని వ్యాపారంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు స్పందించిన విధానాన్ని మనందరూ కూడా అభినందించి తీరాలనేటువంటి విషయం. స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో తూర్పు గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఘన వ్యర్థాల నిర్వహణ, ఆర్థిక వ్యవస్థ పట్ల సుస్థిరం, వనరుల సామర్థ్యంపై అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఎస్బీ డి నరసింహ కిషోర్, మున్సిపల్ కమిషనర్ కేతన్ ఖాన్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె ప్రకాష్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి గంధం సునీత మాట్లాడారు. నేటి పరిస్థితుల దృష్ట్యా వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ స్థిరత్వం కోసం చాలా కీలకమన్నారు. వ్యర్థ పదార్థాల నిర్వహణ సేవల్లో రీసైక్లింగ్ కీలకమైన అంశమన్నారు. చెత్త నియంత్రణ ఇంటి నుండి ప్రారంభం కావాలని, అప్పుడే గ్రామ పట్టణ ప్రాంతాలు కాలుష్య రహితంగా ఉంటాయన్నారు. ప్రతిరోజు చెత్త సేకరణ చేస్తూ డ్రైన్ శుభ్రపరుస్తూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్న శానిటేషన్ కార్మికులకు మనం ఎంతో రుణపడి ఉన్నామన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ శానిటేషన్ ప్రక్రియ అనేది ఒక డిపార్ట్మెంట్కో, వ్యక్తికో సంబంధించిన అంశం కాదని, ఇది సమాజ బాధ్యత అని, ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిశుభ్రత, కాలుష్యరహిత సమాజం కొరకు తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించాలన్నారు. ప్రతి ఇంట్లో తడి చెత్త, పొడి చెత్త వేరువేరు డస్ట్ బిన్స్లో వేయడం వల్ల వాటిని సేకరించే శానిటేషన్ సిబ్బందికి సులభంగా ఉంటుందన్నారు. ప్లాస్టిక్ ఇతర వ్యర్థ పదార్థాలు కలవడం వల్ల వాటిని సపరేట్ చేసి డిస్పోజల్ చేయడం కష్టమవుతుందన్నారు. రీసైకిల్, రీయూజ్, కాలుష్య నియంత్రణపై పోస్టర్ను ఆవిష్కరించారు. డిపిఓ రాంబాబు, హెచ్ఓ వినూత్న తదితరులు పాల్గొన్నారు. మనం చాలా మంచి వాతావరణంలో ఉండాలి అని అనుకుంటాం. మన చుట్టూ చాలా నీట్గా ఉండాలి, మనం పీల్చే గాలి చాలా, కానీ దీనికి బాధ్యత ఎవరు వహించాలి అంటే మాత్రం అన్ని క్వశ్చన్ మార్క్స్. సో ఒక హౌస్ హోల్డ్లో మీరు ఉంటున్నారంటే మార్నింగ్ మీరు డోర్ ఓపెన్ చేయగానే మీ మైండ్లో ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే శానిటేషన్ వర్కర్ వచ్చి రోడ్ క్లీన్ చేసేయాలి, డ్రైన్ క్లీన్ చేసేయాలి. సమాజంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇందులో స్టేక్ హోల్డర్సే అని చూపించడానికే ఈ ఫోరం. సో ముఖ్యంగా శానిటేషన్ అనేది వే ఆఫ్ లివింగ్. మీరు కొందరి ఇంటికి వెళ్తే వాళ్ళ ఇల్లు చాలా నీట్గా ఉంటుంది, ఎక్కడ వస్తూ అక్కడే ఉంటుంది. అదే కొందరి ఇంటికి వెళ్ళారనుకోండి, అన్నీ కూడా చిందర వందరగా ఉంటాయి. సో అది వాళ్ళ లైఫ్ స్టైల్. సో మనం వేస్ట్ని ఈరోజు మీకు ఒక వర్క్ షాప్ చెప్పారు, ఏ వేస్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది, ఏ బిన్లో వేయాలి అని. అది నెక్స్ట్ లెవెల్. కానీ వేస్ట్ని సరిగా డిస్పోజ్ చేయడం అనేది అది మన లైఫ్ స్టైల్. ఆఫీసర్స్ కూర్చున్నారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కూడా కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? ఎస్పీ గారికి శానిటేషన్తో సంబంధం ఏంటి? అసలు మనం ఏదైనా తప్పులు చేస్తే అది కేసు రూపంలో ఉంటే వాటికి జడ్జిమెంట్ ఇచ్చే డిస్ట్రిక్ట్ జడ్జి గారు ఎందుకు కూర్చున్నారు అని మీ అందరికీ కూడా ఆలోచన రావాలి.
సో ఇది శానిటేషన్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఒక వ్యక్తితో కాదు, సమాజ బాధ్యత. గౌరవ సుప్రీంకోర్టు వాళ్ళ డైరెక్షన్ ప్రకారం హైకోర్టు వారు సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అంటే మనకి ఉన్న దానిలో ఎప్పటికప్పటికి ప్రతి రోజుకి కూడా ఎకోసిస్టమ్ దెబ్బతిని ఆ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది ఎలాగ చేయాలి అనేది అవగాహన అనేది లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు మన సొసైటీని కానీ మన ఉండే సిటీని కానీ వాళ్ళని డిస్టర్బ్ అయిపోయి ఈ పొల్యూషన్ అన్ని రకాల పొల్యూషన్స్తో పెరిగిపోయేలాగా అవుతుందని చెప్పి మాకు డైరెక్షన్ ఇచ్చి ఖచ్చితంగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన ప్రోగ్రామ్ ఎస్పెషల్లీ ఫర్ సమ్ సర్టెన్ ఆర్గనైజేషన్స్ అన్నప్పుడు మనకి రకరకాల పొల్యూషన్స్ మీకు మార్నింగ్ వినూత్న గారు ఎంఎస్ఓ గారు కొన్ని డిస్ప్లేస్ చేసి ఎలాంటి వేస్ట్ మేనేజ్మెంట్ ఏ టైప్ ఆఫ్ వేస్ట్ని దేనిలో వేయాలి, ఎలా యూజ్ చేయాలనేది ఇప్పటికి స్టిల్ మీకు కొన్ని ఇండికేషన్స్ దానిలో డిస్ప్లే చేయడంతో చెప్పగలిగారు తప్ప చాలా మందికి ఇంక్లూడింగ్ అస్ తెలియదు. అసలు ఇది ఏ వేస్ట్లోకి వస్తుంది అనే విషయం కూడా మనకు తెలియదు. మున్సిపాలిటీ వాళ్ళు మైక్ పెట్టుకొని గొంతెత్తి అరిచి మరీ పొడి చెత్త తడి చెత్త ఇలా వేయండి అన్నా కానీ ఎవరికి ఏమీ పట్టదు. మీరే కాదు, అందరూ, అది లిటరేట్స్ అవ్వచ్చు, ఇల్లిటరేట్స్ అవ్వచ్చు, జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా కానీ ప్రతి ఒక్కరికి మన సొసైటీ మారాలంటే మన దగ్గర నుండి మార్పు రావాలి అనేది అది ఖచ్చితంగా వాస్తవం. ప్రతి విద్యార్థి జీవితంలో ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు నిర్దేశించుకున్న రంగంలో నాయకత్వపు లక్షణాలు పెంపొందించుకోవడానికి ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, క్రమశిక్షణతో విద్యార్థులు తమ విద్యాభ్యాసాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక మోడర్న్ రూఫ్ మహిళా కళాశాలలో ఏర్పాటు చేసిన విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి, స్థానిక నాయకులు, అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థులు నిర్దేశించుకున్న రంగంలో పరిపూర్ణత చెంది ఉన్నత స్థానాన్ని అధిరోహించేందుకు ఇంటర్మీడియట్ విద్య ఎంతో కీలకమని, ఆ దిశగా విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసాన్ని పూర్తి చేసి ఎన్నుకున్న రంగంలో నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ దశలో మీరు ఏ సబ్జెక్టు తీసుకున్నా 2 ఏళ్లు మీరు తీసుకునే శ్రద్ధ, అలవర్చుకునే క్రమశిక్షణ రాబోయే 50 ఏళ్ల పాటు మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న లక్ష్యంతో మీరు విద్యను అభ్యసించాలన్నారు. విద్యాపరంగా మీరు ఏ రంగంలో రాణించాలన్న నాయకత్వ లక్షణాలని చాలా అవసరం. 10 మందితో మాట్లాడడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించుకోవడం, సబ్జెక్టుపై అవగాహన పెంచుకోవడం ఇంటర్మీడియట్ విద్యార్థి దశలో తప్పనిసరి అన్నారు. పేద విద్యార్థి విద్యను అభ్యసించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్ను ఉచితంగా అందిస్తుందన్నారు. విద్యార్థులు గైడ్స్ మీద ఆధారపడకుండా అధ్యాపకులు చెప్పిన ప్రతి అంశాన్ని పాఠ్యపుస్తకంలో చూసి నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల మంచి నాలెడ్జ్ పెరుగుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ బి గీతాంజలి, మున్సిపల్ చైర్మన్ భూపతి ఆది నారాయణరావు, డివిఈఓ జేవీఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, సర్వశిక్ష అభియాన్ ఏపీఓ ఎస్ సుభాష్ని, వార్డు కౌన్సిలర్ బేగం, ఎంఈఓ ఏఎన్వి గణేష్, కొమ్మిన వెంకటేశ్వరరావు, రంగా రమేష్, నీలం రామారావు తదితరులు పాల్గొన్నారు. పుస్తకాల్లో రాసుకుంటే కలకాలం నిక్షిప్తమై ఉంటుంది. దానివల్ల నోట్బుక్స్ లో రాసుకోవడం అనేటువంటిది కూడా ప్రధానంగా అలవర్చుకోండి. ఏదో గైడ్ ఉంటుంది, గైడ్ చూసి చదువుదాం అనేటువంటి ఆలోచన మాత్రం పక్కన పెట్టేయండి. చదువు మీద దృష్టి పెట్టండి. దాంతోపాటు మీ వ్యక్తిత్వ వికాసం, ఏదైతే ఆల్రౌండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి మాట మనం మాట్లాడుతున్నామో, మీరందరూ కూడా ఎక్కువ మంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కాబట్టి మీకు పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటో పూర్తిగా అర్థం అవుతుంది. అది సంపూర్ణమైనటువంటి వ్యక్తిత్వ వికాసం అనేటువంటి మాటని మనం ఎక్కువగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందువల్లనంటే ఇవాళ మీరు చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్నటువంటి విద్యార్థినిమణులు కానీ విద్యార్థులు కానీ బయటికి వెళ్ళి హైదరాబాదు లేకపోతే ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ సిటీస్ లో చదువుకున్నటువంటి విద్యార్థులతోటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో, గ్రూప్ డిస్కషన్స్ లో పోటీ పడినప్పుడు మీ దగ్గర ఎక్కువ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా, వారి దగ్గర తక్కువే సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా, మీ దగ్గర కమ్యూనికేషన్ స్కిల్స్ తక్కువ ఉంటే వాళ్ళు మిమ్మల్ని డామినేట్ చేస్తారు. అందువల్ల మనకు ఉన్నటువంటి సబ్జెక్ట్ ని ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేయాలంటే, ఆర్టికులేట్ చేయాలంటే మనకు ఖచ్చితంగా కావాల్సింది ఆర్టికులేషన్ స్కిల్స్, అట్ ది సేమ్ టైం కమ్యూనికేషన్ స్కిల్స్. జిల్లాలో ఎకో టూరిజం అభివృద్ధి ప్రణాళికలో భాగంగా పొట్టిలంక గ్రామం నుండి కడియపులంక వరకు కెనాల్లో బోటింగ్ వ్యవహారం చేసే విధానంలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. ఆ మేరకు పర్యాటక శాఖ అధికారులతో కలిసి కడియం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్ జిల్లా పర్యాటక అధికారులకు సూచన చేస్తూ తూర్పుగోదావరి జిల్లాలో పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు అందుబాటులో ఉన్న వనరుల్ని సద్వినియోగం చేసుకుంటూ తగిన ప్రతిపాదన అందజేయాలన్నారు. అందులో భాగంగా ఈకో టూరిజంపై రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఇటీవల కడియపు నర్సరీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించామన్నారు. మరింత మంది పర్యాటకుల్ని ఆకర్షించే రీతిలో బోటింగ్ కార్యకలాపాల్ని చేపట్టాల్సి ఉందన్నారు. అందుకు అనుగుణంగా పొట్టిలంక గ్రామం నుండి కడియపులంక గ్రామం వరకు కెనాల్లో బోటింగ్కు అనుగుణంగా ప్రతిపాదన DPRను సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట పర్యాటక శాఖ చేసిన
అడిషనల్ జాయింట్ డైరెక్టర్ వి స్వామినాయుడు, జిల్లా టూరిజం అధికారి పి వెంకటాచలం, తహసీల్దార్ కె పోసిబాబు, ఎంపీటీఓ కె రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. జాతీయ రహదారిపై జీఎస్ఎల్ ఆసుపత్రికి 100 మీటర్ల దూరంలో జరిగిన ఒక రోడ్డు ప్రమాదాన్ని చూసి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చలించిపోయారు. తన కారు ఆపి బాధితురాలతో మాట్లాడి వెంటనే ఆసుపత్రికి తరలించేలా ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజనగరం పర్యటనలో భాగంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అటుగా ప్రయాణిస్తున్నారు. ఈ సమయంలో ప్రమాదం జరిగి రోడ్డు పక్కన పడి ఉన్న బాధితురాలిని చూసి కారు నిలుపుదల చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వెంటనే జీఎస్ఎల్ ఆసుపత్రికి తరలించి తక్షణ వైద్య సేవలు అందించేలా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, టీడీపీ రాజనగరం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితర నాయకులు ఉన్నారు. నామవరంలోని భారతీయ విద్యా భవన్స్ లో కృష్ణాష్టమి వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ వీరేంద్రనాథ్ మాట్లాడుతూ శ్రీకృష్ణ తత్వాన్ని గురించి తెలియజేశారు. అనంతరం విద్యార్థులు శ్రీకృష్ణునిపై భజన గీతాలను ఆలపించారు. చిన్నారులు కృష్ణుడి వేషధారణ విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు రాధాకృష్ణ నృత్యాలతో అలరించారు. చివరిగా చిన్నారులు ధరించిన గోపిక కృష్ణుల వేషాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏ పండుగైనా దాని ప్రాశస్త్యం విద్యార్థులకు అర్థమయ్యేలా భారతీయ విద్యా భవన్లో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ చెరుకువాడ రంగనాథరాజు, డైరెక్టర్ శేషగిరిరావు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వచ్చే నెల 8 నుండి నేషనల్ మెగా బ్యాడ్మింటన్ టోర్నీ వెల్లడించిన ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ఆదిరెడ్డి శ్రీనివాస్. పరిశ్రమల ప్రమాదాల నివారణకు సహకారం కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ. కాలుష్య రహిత సమాజానికి అందరూ కృషి చేయాలి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు. విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ ఎంతో కీలకం, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక మంత్రి కందుల దుర్గేష్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సి న్యూస్.